24 మాసాల్లో వారి అధికారంలోకి వచ్చినటువంటి 24 మాసాల్లో 10,000 మంది ఉపాధి పోయింది స్టీల్ ప్లాంట్లో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. మరి వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఎవరిస్తారు? మీరు ఇప్పుడు వచ్చినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి గనుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసారు, అడిగారు, తప్పలేదు, అడగండి, తప్పలేదు. మరి మీకు ఆ చిత్తశుద్ధి ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వ రంగంలో వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? మీరు ఎందుకు అడగట్లేదు? ఎందుకు దాన్ని కప్పడాలనేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ప్రతి నెల, ప్రతిరోజు అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విఆర్ఎస్లు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకేమో వారిని లే ఆఫ్లు. కేవలం ఈ 20 మాసాల్లో దగ్గర 6,500 మంది నుంచి 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారు, తొలగించారు. విఆర్ఎస్ల పేరిట లేదా మెగా విఆర్ఎస్ల పేరిట పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని దాదాపు 4,000 మందిని తొలగించారు. దగ్గర 10,000 మందికి ఈరోజు ఉపాధి కోల్పోయారు. మీరేమో ఒక పక్క ఏమో లక్షల ఉద్యోగాలు తెస్తున్నాయని చెప్పని అంటారు. ఇప్పుడు అడిగితేనేమో ఎన్నికల ముందేమో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. 2 సంవత్సరాల తర్వాత అడిగితేనేమో వచ్చే 3 సంవత్సరాల తర్వాత 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని అంటున్నారు. వచ్చే 3 సంవత్సరాల తర్వాత మీరు ఉండాలి కదా, మీరు ఉండరు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత అని చెప్పానంటారు. 2029 వస్తుంది, ఎన్నికలు వస్తాయి, ఇంటికి వెళ్ళిపోతారు. అడిగితే మాకు సంబంధం లేదంటారు. అంటే మీకు ఇప్పుడు గడిచిపోతే చాలు, ఈ రోజు గడిచిపోతే చాలు, ఈ రోజు ప్రచారం జరిగిపోతే చాలు, ఈ రోజు ఉన్నటువంటి దాన్ని మనం ఏదో రకంగా తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మనం మోసం చేసి వెళ్ళిపోదాం, ఈ మనస్తత్వంతోనే ఈరోజు ప్రభుత్వం అంతా కూడా నడుస్తూ ఉంది. ఇంకో పెద్ద మనిషి అంటారు, ఈ రాష్ట్రంలోంచి గతంలో కంపెనీలు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చేస్తున్నాయండి. మొన్ననే అచ్యుతాపురం అత్యంత పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, కోకోకోలా కంపెనీ, 150 ఎకరాలు. బాబు మీకు దన్నం, మీ రాష్ట్రానికి, మీ ప్రజాప్రతినిధులకి, మీరు పెట్టేటువంటి ఇబ్బందులకి ఒక పెద్ద నమస్కారం పెట్టి భూమి వెనక్కి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది ఒక్క దగ్గరే కాదు, ఇలాగ దాదాపు 6,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయి 20 మాసాల్లో. దేనివల్ల? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల. అక్కడేమో అల్ట్రాటెక్ సిమెంటు, ఎల్ఎన్టీ సిమెంటు, భారతీ సిమెంటు, రాయలసీమలో ఏ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రశాంతంగా పనిచేయించుకునేటువంటి పరిస్థితులు లేవు. పక్కనే హెచ్ఆర్లో యూబీ బియర్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడ శాసనసభ్యుడు, ఆయన డ్రామా ఆర్టిస్టు, ఎక్కువ ఈ ఎమ్మెల్యే స్కిట్లో వేసుకుని ఉంటాడు. ఆయనేమో అక్కడ నాకు కప్పం కడితే తప్ప మీ ప్లాంట్ నడవడానికి వీల్లేదు, నాకు నెలకింత, సంవత్సరానికింత, రోజుకింత అని చెప్పి ఆయన అడుగుతాడు. ఒక పక్కన ఉన్నటువంటి మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, అలాగే వారి జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక శాసనసభ్యుడు కలిసి అక్కడ ఉన్నటువంటి ప్లాంట్లని కడపలో వారు ఇబ్బంది పెడతారు. ఎవరో ఒక అనామకురాలు అయినట్టు ఒక యాక్ట్రెస్ని ఎవరో తెలియదు కూడా, ఏ సినిమాలో యాక్ట్ చేసింది కూడా తెలియదు, ఎవరినో తీసుకుని వచ్చి పెద్ద కంపెనీ, దేశంలో టాప్ 5 కంపెనీస్లో ఉన్నటువంటి జిందాల్ స్టీల్ ప్లాంట్, జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి సంస్థ లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ముందుకొచ్చి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొస్తే ఊరు పేరు లేనటువంటి ఒక సినిమా యాక్టర్ని తీసుకుని వచ్చి ఆవిడతో ఏదో కేసు పెట్టి ఇబ్బంది పెట్టి వారిని వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. మరి ఆ పెద్ద మనిషి మరి ఎలాగ మాట్లాడారో నిన్న మరి నాకైతే అర్థం కావట్లా. చెప్పనండి, ఈ 24 మాసాల్లో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీల పేర్లు మాకు వద్దు, ఈ భూమి మీరే తీసుకోనని చెప్పి
వెనక్కి వెళ్ళిపోయినటువంటి కంపెనీల లిస్టు మీ ముందు పెడతా. ఎందుకు కోకోకోలా కంపెనీ అనకాపల్లి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఎవరు చేసినటువంటి తప్పిదాల వల్ల వెళ్ళిపోయింది? కర్నూలులోనేమో సోలార్ వాళ్ళని, కడపలోనేమో సిమెంట్ ఫ్యాక్టరీని, ఇక్కడేమో అనేక పరిశ్రమల్ని, శ్రీకాకుళంలోనేమో బియర్ ఫ్యాక్టరీని. ఇన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని అరాచకాలు చేస్తూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో లేవు. ప్రజాప్రతినిధుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి పరిస్థితి ఒక రాష్ట్రంలో వచ్చినప్పుడు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మా మీద తిరిగి నిన్నటి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు ప్రారంభించినటువంటి ఆ శంకుస్థాపన చేసినటువంటి ఆ నిప్పాన్ స్టీల్, ఆర్సిలర్ మెటల్ స్టీల్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే మీరు పారిపోయినటువంటి కంపెనీల గురించి చెప్తున్నారు. మీ హాయంలో పారిపోయిన కంపెనీలు చెప్పండి, లిస్ట్ అంతా చెప్పండి, మేము చెప్తాం, సమాధానం చెప్పండి. సో దయచేసి ఇప్పటికన్నా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్రంలో యువత భవిష్యత్తు మీద ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆ పనికి చిత్తశుద్ధి అనేటువంటిది అవసరం. ఉదాహరణకి 2023 సంవత్సరంలో ఆగస్టు 1వ తారీఖున ఇదే విశాఖపట్నంలో రహేజా కంపెనీ వారితో కలిసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇనార్బిట్ మాల్కి శంకుస్థాపన చేశాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్కి డబల్ ద సైజ్. నిన్న ప్రారంభోత్సవం అయింది. అది మా చిత్తశుద్ధి, మా కమిట్మెంట్ అది. సో ఏదన్నా ఈరోజు ఇనార్బిట్ మాల్ విశాఖపట్నం అనేటువంటిది ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ నిన్న ప్రారంభోత్సవం అయినటువంటి ఇనార్బిట్ మాల్ అనేటువంటిది రేపు విశాఖపట్నానికి ల్యాండ్ మార్క్ కాబోతా ఉంది. దానికి పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వారికి సహకరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చంద్రబాబు నాయుడు లూలు మాల్ గురించి చెప్తే ఎప్పటి నుంచి అండి వింటున్నారో? నా కూతురు పుట్టినప్పటి నుంచి వింటున్నా. దానికి 12 సంవత్సరాలు వచ్చాయి, ఒకసారి కాలం. ఇప్పటికీ ఆ లూలు మాల్ ఏమైందో తెలియదు. ఏమని అడిగితే లూలు మాల్ అంటాడు ఆయన. వెళ్ళి ఒకసారి ఇనార్బిట్ మాల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి తన కమిట్మెంట్ విశాఖపట్నం కోసం, ఈ ప్రాంతం కోసం, ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం వారి కమిట్మెంట్ తెలుస్తుంది మీకు. కాకపోతే మాకు జరిగినటువంటి, మేము చేసుకున్నటువంటి పొరపాటు ఏంటంటే మేము చేసుకున్నది మేము చెప్పుకోలేకపోయాం. కాబట్టి వీరి గొప్పతనం ఏంటంటే మేము చేసింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది మాకు వారికి తేడా. సో దయచేసి ఇప్పటికన్నా ప్రజల మీద, పేదవాడి మీద, బడుగు బలహీన వర్గాల మీద, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగి యువత మీద దయచేసి దృష్టి పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకొని ఆ నిరుద్యోగ భృతో లేదా కొత్తగా ఏదైనా చేసేటువంటి దానికి తాపత్రయపడ్డమో, ఎవరో చేసినటువంటి పనులు మేము చేసినట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం దయచేసి మానుకోమని, రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అరాచకాలని, మీరు చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.